అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఆదిపస్తంభము గ్రంథములో నుండి మరొక చాప్టర్ని చూద్దాం. ప్రతిదినము ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీ కామెంట్స్ కింద తెలియచేయండి. అంత్యకాలపు మహా ఉద్యోగం. అంత్య దినాలలో ప్రస్తుత యుగపు అంతంలో ఈ భూమి మీద ఏం జరగబోతుంది? అంత్యకాలంలో భూమి మీద చాలా ఘోరమైన సంఘటనలు జరగబోతున్నాయని దైవ సేవకులు ప్రసంగాలలో చెబుతూ ఉంటారు. ఆ మాట నిజమే. అంత్యకాలంలో ఈ లోకంలో అనేక యుద్ధాలు జరుగుతాయి. రక్తపాతం జరుగుతుంది. ఎన్నో కరువులు, భూకంపాలు, తెగుళ్ళు కలుగుతాయి. క్రైస్తవులకు ఘోరమైన హింసలు కలుగుతాయి. ఇవన్నీ నిజమే, కానీ మనకు మహదానందకరమైన మరో విషయం ఉంది. అంత్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమం రాబోతుంది. ప్రపంచమంతటా క్రీస్తు సువార్త బలంగా ప్రకటించబడబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది రక్షణ పొందుతారు. సాతాను సిగ్గుపరచబడతాడు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-11 వచనాలలో అది పద్మాసు ద్వీపంలో యోహాను చూసిన దర్శనం. ఆ దర్శనం చూపిన తర్వాత దేవదూత, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని యోహానును అడిగాడు. దానికి జవాబుగా యోహాను, అయ్యా నీకే తెలియను అన్నాడు. అప్పుడు దేవదూత చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-11 వచనాల్లో అది అతి ముఖ్యమైన అంత్యకాల సంభవం. అంత్యకాలంలో కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణను పొందుతారు. ఎంతమంది? ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం అని ఆ గుంపును అభివర్ణిస్తున్నాడు శిష్యుడైన యోహాను. మీరు ఎప్పుడు రక్షింపబడిన వారు? మొత్తం ఆదాము మొదలుకొని అంత్యకాలం వరకు 6000 ఏళ్ల మానవ చరిత్ర అంతటిలో రక్షింపబడిన భక్తులు వారు కానే కాదు. కేవలం వారు మహాశ్రమల కాలంలో మాత్రమే రక్షింపబడినవారు. అన్ని కోట్ల మంది ఎలా రక్షింపబడతారంటే కడవరి పరిశుధాత్మ వర్షం ప్రభావం వలన, క్రీస్తు వార్త ప్రపంచమంతటా పౌలు పద్ధతిలో ప్రకటించబడడం వలన. ఈ రెండు కార్యాలు అంత్యకాలంలో భూమి మీద జరిగి తీరుతాయి. ఈ రాజ్య స్వార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటింపబడను. అటు తర్వాత అంతం వచ్చును అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 14లో యేసు ప్రభు వారు చెప్పారు. అంత్యదినంలో సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్న యోవేలు ప్రవచనం ఉండినే ఉంది. ఈ రెండు కార్యాల ఫలితంగా అంత్యదినాలలో ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ఉద్యమం వస్తుంది. ఈ అద్భుత ఉద్యమం వచ్చినప్పుడు క్రీస్తు సంఘం అనే దీపస్తంభం పగ్గున ప్రజ్వలించి ప్రకాశిస్తుంది. ఆ అంత్యకాలపు ఉద్యమం రప్పించడానికి దేవుడు ఆ ఇద్దరు సాక్షులను వాడుకుంటాడు. అంటే అంత్యకాలంలో ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో అద్భుతమైన ఉద్యమం రావడానికి కారణం మోషే భక్తుని అభిషేకం, ఏలియా ప్రవక్త అభిషేకం కలిసిపోయి సంఘం మీదకి దిగిరావడమే. ఇక్కడ నేను మీకు ఒక అతి ప్రాముఖ్యమైన సంగతి చెప్పాలి. అదేమిటంటే ఆ ఇద్దరు సాక్షులు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు. ఇది మీకు దీవెనకరంగా ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.